హాయ్ ఫ్రెండ్స్. చాలామంది అబ్బాయిలకి ప్రేమలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుందా లేదా అని సందేహంగా ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందా? లేదా నేను మాత్రమే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానా? ఇది కేవలం నా సొంత ప్రేమ మాత్రమేనా? ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుందా లేదా? అని ఇలా అబ్బాయిలు సందేహపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో అబ్బాయిలు అమ్మాయికి ప్రేమను తెలియచేయడానికి భయపడుతూ ఉంటారు. అయితే చాలామంది అబ్బాయిలకు తెలియని విషయం ఏంటి అంటే అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలను చూస్తారు అని అనుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా అబ్బాయిలను చూస్తారు. కాబట్టి అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలకు ప్రపోజ్ చేయాలి అని అనుకోవడం సరికాదు. అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తారు. ఉదాహరణకి ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అనుకుందాం. అందుకు కొన్ని సంకేతాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ప్రపంచంలో మనిషి దాచుకోలేనివి 2 ఉంటాయి. ఒకటి, ఒక వ్యక్తి తాగినప్పుడు ఏదీ దాచుకోలేడు. అలాగే ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు దానిని దాచుకోలేడు. అబ్బాయిలు ప్రేమించినప్పుడు దాన్ని బహిరంగంగా తెలియజేస్తారు, బయటపడతారు. కానీ అమ్మాయిలు మాత్రం అంత ఈజీగా బయటపడరు. దాన్ని బహిరంగంగా తెలియచేయరు. రహస్యంగా అబ్బాయిల్ని ప్రేమిస్తూ ఉంటారు. అయితే కొన్ని సంకేతాల ద్వారా అమ్మాయిల ప్రేమను మనం తెలుసుకోవచ్చు. అవి వాళ్ళు దాచుకోలేరు, దాచిపెట్టలేరు. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆమె యొక్క కొన్ని ప్రవర్తనలు, కొన్ని హావభావాలు ఆ అబ్బాయి పట్ల ఆమె యొక్క ప్రేమను తెలియచేస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు అతని పట్ల శ్రద్ధ వహిస్తుంది. అలాగే అతనితో ఎక్కువగా మాట్లాడడానికి తను ఇష్టాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది ఆ అబ్బాయికి కూడా తెలిసిపోతూ ఉంటుంది. అలాగే ఒక అమ్మాయి అబ్బాయి పట్ల ఇష్టం కలిగి ఉంటే అతనికి వాట్సాప్లో రకరకాల జోకులు, మెసేజ్లు పంపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఆ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుంది అన్నదానికి ఒక సంకేతం. ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీ యొక్క ప్రతి విషయం పట్ల తను చాలా శ్రద్ధను, ఆసక్తిని కనబరుస్తుంది. అంటే మీరు టిఫిన్ చేశారా? భోజనం చేశారా? ఇంటికి ఎప్పుడు వచ్చారు? ఇలా ప్రతి విషయం తను శ్రద్ధగా అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. శ్రద్ధ చూపిస్తూ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అని అర్థం ఇలా ప్రవర్తిస్తూ. ఒక అమ్మాయి కనుక అబ్బాయిని ఇష్టపడితే ఏం చేస్తుందంటే అతనికి దగ్గరగా కూర్చుంటూ ఉంటుంది. అలాగే అతనికి మళ్ళీ మళ్ళీ తాకాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అమ్మాయిలు మిమ్మల్ని ప్రేమించినప్పుడు అంటే అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమించినప్పుడు అతనిని ప్రేమగా తాకడానికి ఏదో ఒక సాకు చూసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఇష్టమైన వ్యక్తిని తాకుతూ ఉంటారు. అలాగే ఆ తాకడంలో మిమ్మల్ని ఒక జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఉంటుంది. అలాగే మీకు ఏది అవసరం వచ్చినా వాళ్ళు మీకు ఉపయోగపడటానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు, ఇష్టపడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తన స్నేహితులకు మిమ్మల్ని పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే తన స్నేహితులకు మీ గురించి గొప్పగా తెలియచేస్తూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని తమ స్నేహితుల మధ్యకు ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇది అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది అనడానికి సంకేతం. అలాగే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు కావాలని ఎక్కువగా తాకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులో ఒక ప్రేమ ఉంటుంది, సున్నితత్వం ఉంటుంది, అనురాగం, ఆప్యాయత అనేది ఉంటుంది. అలాగే ముద్దుగా తాకుతూ ఉంటుంది. అంటే ఒక చిన్న పిల్లల్ని ఎలా అయితే ఇష్టపడుతూ ఉంటారో ఆ విధంగా మిమ్మల్ని తాకుతూ ఉంటుంది. ఆ తాకడంలో పిల్లల్ని పెద్దవాళ్ళు ఎలా అయితే ఇష్టపడుతుంటారో అలాంటి ఇష్టం, అలాంటి ముద్దు చేస్తూ మిమ్మల్ని తాకుతూ ఉంటారనమాట అమ్మాయిలు. అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అని చెప్పడానికి ఇదొక సంకేతం. ఒక ప్రేమ విషయాన్ని తెలుసుకోవడానికి కళ్ళు చాలా విషయాలు తెలియచేస్తాయి. ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని ప్రేమిస్తే ఆమె చూపులు మీ వైపే ఉంటాయి. అంటే తను ఎందరిలో ఉన్నా మిమ్మల్ని చూస్తూ ఉంటుందన్నమాట. ఆ చూపులను బట్టి ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందని తెలుసుకోవచ్చు. అమ్మాయి పక్క ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ పట్టించుకోకుండా అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది, మీ వైపే చూస్తుంది అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది, కోరుకుంటుంది అని అర్థం అన్నమాట. ఒక అమ్మాయి మనసులో అబ్బాయి ఉంటే ఇలా అమ్మాయి అతని కోసం ఆరా తీస్తుంది. ఇది కూడా అమ్మాయి ప్రేమిస్తుంది అనడానికి ఒక సంకేతం. అమ్మాయిలు ప్రేమిస్తున్నప్పుడు ఏ అమ్మాయి కూడా అబ్బాయికి తను ప్రేమిస్తున్నాను అని నేరుగా చెప్పదు. కానీ వారి యొక్క కళ్ళు, వారి యొక్క పెదాలు, వారి యొక్క శరీరం ఆ ప్రేమను తెలియచేస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి
మిమ్మల్ని ప్రేమిస్తుంది అని నేరుగా చెప్పదు. కానీ మీ దగ్గర ఆ అమ్మాయి తన జుట్టుతో ఆడుకోవడం, తన జుట్టును సరిచేసుకోవడం, తన జుట్టుతో సరదాగా అటు ఇటు ఆడించడం వంటివి చేస్తూ ఉంటుందన్నమాట. వీటిని బట్టి ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ నేరుగా అంత ఈజీగా అమ్మాయిలు చెప్పరు. కానీ ఈ సంకేతాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన సంకేతం ఏంటి అంటే, ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని ప్రేమిస్తే మీరు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, లేదా మీరు వేరే అమ్మాయి గురించి పొగడ్తలు కురిపించినప్పుడు, మీరు వేరే అమ్మాయి పైన ఆసక్తి చూపిస్తున్నప్పుడు, ఆ అమ్మాయి ఒక్కసారిగా వర్షపు మేఘంలా నల్లగా మారిపోతుంది. కోపంగా మొహం పెడుతుంది. దీన్ని బట్టి ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అని మీరు అనుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో కోపంతో ఆమె ఎన్నో తన మనసులోని విషయాలు బయట పెట్టవచ్చు. అంటే ఇవి తెలియకుండానే జరిగిపోతాయి. అంటే ఆ అమ్మాయికి మీ పట్ల ఉన్న ప్రేమను, ఇష్టాన్ని ఈ కోపంలో తనకు తెలియకుండానే బయట పెడుతూ ఉంటుందన్నమాట. ఇది కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది అనడానికి సంకేతం. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా! అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమించినప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఏ సంకేతాల ద్వారా తెలుసుకోవాలో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోలు తప్పకుండా మీకు అందిస్తాను. సెలవు, నమస్కారం.